హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్. కొత్తగా నా ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చేటప్పటికి పచ్చి పులుసు ఎలా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనం పచ్చి పులుసు ఎలా రెడీ చేయాలో నేర్చుకుందాం. తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు అయితే మనం ఈరోజు వ్లాగ్లో నేర్చుకుందామండి. దానికోసం మనం ముందుగా అయితే ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా కొద్దిగా చుంచేసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అయితే తీసుకున్నాను. మనం రుచికి సరిపడినంత అయితే తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో అయితే వేయను, ముందుగానే పులుసు చేసేటప్పుడే వేసుకుంటాను. మా సైడ్ తెలంగాణలో అయితే ఇలాగే చేసుకుంటారు. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మనం వాటన్నిటిని కూడా స్మాష్ చేసుకోవాలి. చేతులతో స్మాష్ చేయడం ఇష్టం లేని వాళ్ళు, అంటే చేతులకి కారం తగులుతుంది అని అనుకునే వాళ్ళు పప్పు గుత్తితో అయితే చేసుకోవాలి. ఇక్కడైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుంటే పులుసు అనేది మంచిగా వస్తుంది కాబట్టి మనమైతే ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం పులుసు తీసి మనం ముందుగా స్మాష్ చేసిన దాంట్లో అయితే వేసుకోవాలండి. ఈ పచ్చి పులుసు అనేది చేయడం చాలా సింపులే, కానీ చేయాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుందండి నాకైతే. మీ అందరికీ ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను ఈ పచ్చి పులుసు అనేది చేస్తాను. నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను. అలా పచ్చి పులుసు తీసిన తర్వాత దాంట్లో అయితే మనం తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి కూడా చుంచేసుకొని వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేస్తున్నాను, కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపునంతా తీసుకొచ్చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న పులుసులో అయితే వేసుకోవాలండి. అంటే ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుందండి. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ మరి.